సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పోపు కూరను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిన్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణీస్ కిచెన్. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేయించుకోవాలి. అందులో సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నేను పొడవు ముక్కలు కోసుకున్నానండి. ఎప్పుడు మసాలాలే కాకుండా ఇలా పోపు కూరలు కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో రుచికి సరిపడ ఉప్పు, పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని సిమ్లోనే వేయించుకోవాలి, ఎందుకంటే దొండకాయ మగ్గడానికి కాస్త టైం పడుతుంది. మూత పెట్టేశాను. ఓకే, దొండకాయ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాను. అసలు కారం వేయాల్సిన అవసరమే లేదు, కానీ కలర్ గురించి అని వేస్తున్నాను. అంటే మనం ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కదా. ఓకే అండి, రెడీ అయిపోయింది కూర. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ కూరని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.